సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అంతేకాదండి, అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు ఈ సాయి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నా, ఎంతగానో తెలుసుకోవాలి అని అనుకుంటున్నా, ఎంతగానో కోరుకుంటున్నా, ఎంతగానో కలలు కంటున్నా, నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు, వారికి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మనసులో ఎంత ప్రేమను దాచుకున్నారు, నన్ను ఇష్టపడుతున్నారా లేదా, లేదంటే మొహమాట పడుతున్నారా, లేదా నన్ను దూరం చేసుకోవాలి అని అనుకుంటున్నారా, లేదంటే దూరంగా వెళ్ళిన వారు నా దగ్గరికి వస్తారా, ఇలా నీ మదిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి కదమ్మా. ఇలా నీకు ఇష్టమైన వారి గురించి ఆలోచిస్తున్నావు కదా. చూడు తల్లి, నీకు ఇష్టమైన వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబరు ఉన్న యాపిల్ని తాకు. వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఎటువంటి అభిప్రాయం ఉందో, ఎటువంటి ప్రేమలు ఉన్నాయో, లేదంటే కక్షలు ఉన్నాయా, లేదంటే నిర్లక్ష్యం ఉందా, లేదంటే చిన్నచూపు ఉందా, ఇప్పుడు ఈ క్షణం వారి మనసులో ఏముంది, లేదంటే చిన్నచూపు ఉందా, ఇలా వారి మనసులో ఏమి ఉందో ఇప్పుడు ఈ క్షణం అన్నీ కూడా చెప్పేస్తానమ్మా. ప్రతి చరిత్ర కూడా చెప్పేస్తా. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అన్నీ కూడా తేల్చేస్తాను. 3 నెంబర్లు ఉన్న యాపిల్స్ ఉంచానమ్మా. నువ్వు ఒక వ్యక్తిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే తాకవచ్చు. లేదంటే 3 వ్యక్తుల కోసం 3 నెంబర్లు ఉన్న 3 యాపిల్స్ కూడా తాకవచ్చు తల్లి. అది నీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే ఒక్కొక్క వ్యక్తి కూడా నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, నువ్వు వారి జీవితంలోకి రావటం వలన వారు సంతోషంగా ఉన్నారా, బాధ కలుగుతుంది అని అనుకుంటున్నారా, లేదంటే లాభపడుతున్నానా అని అనుకుంటున్నారా, లేదంటే నష్టపోయాను అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా, లేదంటే నిన్ను వదిలించుకోవాలి అని అనుకుంటున్నారా, ఇలా వారి ఆలోచనలు ఏమిటి అనేది ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తండ్రి నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నారమ్మా. కాబట్టి నా మీద భక్తితోటి నీ సాయి తండ్రి తీసుకొచ్చినటువంటి ఈ సందేశాన్ని అస్సలు వదులుకోవద్దమ్మా. వదులుకున్నావు అంటే ఇలాంటి అవకాశాన్ని నీ సాయి తండ్రి మళ్ళీ మళ్ళీ ఇవ్వడు. నీ సాయి తండ్రి ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోవాలమ్మా. అయితే నీ మనసులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా నీ సాయి తండ్రి అయిన నేను ఈరోజు నీకు తెలియచేయాలి అని అనుకుంటున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి అని అయితే మన బాబాగారు ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, మనం ప్రేమించిన వారు, లేదంటే మన భర్త, అలాగే మన స్నేహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. వారు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారి గురించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. అది ఈరోజు నిజం కాబోతుందండి. మీరైతే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజైతే మన బాబాగారు మీ మనసులో ఉన్నదంతా కూడా చెబుతారండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, మనసులో గట్టిగా ఒక్కసారి నీ సాయి తండ్రిని తలుచుకో. నీ భారం అంతా కూడా ఈ సాయి తండ్రి మీద వెయ్యి. ఒక నెంబరు ఉన్న యాపిల్ని తాకు.
ఎవరి గురించైతే మనసులో అనుకుంటూ తాకావో వారు ఏమనుకుంటున్నారో, వారి మనసులో ఏముందో అంతా కూడా ఇప్పుడే తేల్చి చెప్పేస్తానమ్మా. ముందుగా అయితే ఒకటో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి మనసులో అయితే ఎటువంటి అయోమయం లేదమ్మా. వారైతే నీ గురించి ఈ విధంగా అనుకుంటున్నారు. నువ్వు చాలా మంచి వ్యక్తివి అని, చాలా మంచి ఆలోచనలతో ఉంటావు అని, మంచి నడవడికగా ఉంటావు అని, మంచి పాజిటివ్ ఆలోచనలతో ఉంటావు అని అనైతే వారు నీ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం. ఎక్కువగా స్నేహితులతో గడపటం నీకు ఇష్టము అనైతే వారు అనుకుంటున్నారు. చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అనైతే వారు అనుకుంటున్నారు. ఊహల్లో కలల్లో కాకుండా నిజ జీవితంలో బ్రతకడానికి ఇష్టపడతావు అని, ఏదైనా సరే ఆచరణాత్మకంగా చేసి చూపెడతావు అని వారైతే నీ గురించి అనుకుంటున్నారు. నీకైతే చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని వారు నీ గురించి అనుకుంటున్నారు తల్లి. ఇంకా ఈ వ్యక్తి అయితే నీ గురించి ఇలా అనుకుంటున్నారు. నీపై మంచి అభిప్రాయం కూడా ఏర్పరచుకున్నారు. నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తే అని, నిన్ను చూస్తే చాలు తనని తాను చూసుకున్నట్టే ఉంది అనైతే వారు అనుకుంటున్నారు. నీ జీవితంలో జరిగినట్లుగానే వారి జీవితంలో కూడా జరిగాయి. ఉదాహరణకు నువ్వు మోసపోయినట్లుగానే వారు కూడా మోసపోయారు. అంటే ఇతరుల చేతుల్లో మోసపోయారు. ప్రతి చోట ఎక్కడ చూసినా సరే ఇద్దరం కూడా ఒకేలా ఉన్నాము అని వారికి అనిపిస్తుంది. మీరు ఇతరులకి ఎంత మంచి చేసినా సరే మీకు ఎటువంటి మంచి రాలేదు అని వారు అయితే అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ బాధ అనేది ఉంటుంది. ఆ బాధ గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం ఆ బాధని మర్చిపోయి మంచి జీవితాన్ని గడపాలి అని అనుకుంటున్నావు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, అందరిలో ఉన్నా సరే, పైకి మాత్రం చక్కగా నవ్వుతూ కనిపిస్తావు. ఆ బాధ అనేది నువ్వు అస్సలు పైకి కనిపించనివ్వవు అనైతే వారు నీ గురించి అనుకుంటున్నారు. గతంలో నీకు ఏమీ బాగోలేదు. నీ జీవితంలో ఎక్కువగా కష్టాలే ఎదుర్కొన్నావు. అయినా సరే ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ వారు మాత్రం నీ ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నారు. పూర్తిగా నువ్వు కూడా తనలాంటి వ్యక్తివే. చూడు తల్లి, ఇక్కడ ప్రేమ అని చెప్పను కానీ గాఢమైన స్నేహం కనిపిస్తుంది. ఇక్కడ ఆప్యాయత కనిపిస్తుంది. అనురాగం కనిపిస్తుంది. ఈ వ్యక్తి కూడా నాలాంటి వారే అనైతే వారు అనుకుంటున్నారు. నీకు ఎవరినీ మోసం చేసే గుణం లేదు అని, అందరికీ సహాయం చేస్తావు అని, తనకి కూడా అలాంటి లక్షణాలే ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు. అలాగే నువ్వు ఊరంతా తిరగటానికి ఇష్టపడవు అనైతే వారు అనుకుంటున్నారు. అలాగే పుణ్యతీర్థాలు తిరగటానికి ఇష్టపడతావు అని, అక్కడ సమయాన్ని గడపటానికి ఇష్టపడతావు అనైతే వారు గమనించారు. ఇప్పుడైతే నువ్వు ప్రేమకి ప్రాధాన్యత ఇవ్వాలి అనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే గతంలో నీ ప్రేమ విషయం సాఫీగా సాగలేదు. నువ్వు ఈ విషయాన్ని వారికి చెప్పి ఉండవచ్చు, లేదంటే చెప్పకుండా ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తి అయితే నిన్ను చూసినప్పుడల్లా ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి, అన్నీ నా లక్షణాలే ఉన్నాయి అనైతే వారు అనుకుంటున్నారు. వారికైతే మీరు సొంత ప్రతిబింబంలా కనిపిస్తున్నారు. మీరు కోరుకున్న వ్యక్తి మీ గురించి చాలా అంటే చాలా మంచిగా అనుకుంటున్నారు. చాలా గొప్పగా అనుకుంటున్నారు తల్లి. మీ జీవితంలో ఏవైతే జరిగాయో, ఎటువంటి సంఘటనలు జరిగాయో తన జీవితంలో కూడా అలాగే జరిగాయి. నిన్ను చూస్తే తనని తాను అద్దంలో చూసుకున్నట్లు ఉంది అనైతే వారు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ బంధం చాలా గొప్పగా ఉంది తల్లి. ఆ బంధం ఏదైనా సరే, అది స్నేహ బంధమైనా, ప్రేమ బంధమైనా, లేదంటే భార్యాభర్తల బంధమైనా, ఇలా ఏదైనా సరే జీవితాంతము కూడా చాలా సాఫీగా సాగుతుందమ్మా. నువ్వు ఏమాత్రమూ కూడా ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. ఇప్పుడు రెండవ నెంబర్ ఉన్న యాపిల్ని తాకిన వారి గురించి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. బిడ్డ, రెండవ నెంబర్ తాకావు కదమ్మా, నీ మనసులో ఎవరున్నారో వారి గురించి తెలుసుకుందాము. చూడమ్మా, నువ్వు ఎంతగానో అనుకుంటున్నా, ఎంతగానో ఆలోచిస్తున్నా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు ఇప్పుడు ఈ సమయంలో చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టయితే వారికి అనిపిస్తుంది. మీకు ఏదైనా సమస్య వచ్చి ఉండవచ్చు, లేదంటే మీ బంధం ముగిసిపోయి ఉండవచ్చు. అది వీరికి దూరంగా ఉండి ఉండవచ్చు. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. ఆ వ్యక్తి నిన్ను మోసం చేశారు కాబట్టి తన తప్పు తాను తెలుసుకుని చాలా ఫీల్ అవుతున్నారమ్మా. నువ్వు మనసులో అయితే ఇలా అనుకుంటున్నావు, నాకు బ్రతకాలి అని లేదు అని.
నువ్వైతే ఈ విషయాన్ని వారితో చర్చించి ఉండవచ్చు. లేదంటే నీ స్నేహితుల ద్వారా ఈ విషయం అనేది వారికి తెలిసింది. నీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో, నాకు చాలా బాధగా ఉంది, బ్రతకాలి అని లేదు. ఈ విధంగా నువ్వు ఎవరి దగ్గరైనా తెలిసిన వారి దగ్గర అని ఉండవచ్చు. వాళ్ళైతే ఆ వ్యక్తికి చెప్పి ఉండవచ్చు. వారైతే ఇలా అనుకుంటున్నారు. నువ్వు చాలా బాధలో ఉన్నావు అనైతే ఆ వ్యక్తికి అర్థమయ్యింది. ఇంకా ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి ఉండవచ్చు. నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు అనైతే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేదు అనైతే వారికి అనిపిస్తుంది. గతంలో నువ్వు ఎన్నో విజయాలు సాధించావు. ఎన్నో పేరు ప్రతిష్టలు సాధించావు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేసినా అందరి హృదయాలు గెలుచుకుంటావు. అయితే తల్లి, మీ ఇద్దరి మధ్య బంధం అనేది ఉందమ్మా. అది ఏ బంధమైనా కావచ్చు. విడదీయలేని బంధం అయితే ఉందమ్మా. ఆ వ్యక్తికైతే అర్థమయ్యింది. వారైతే ఇలా అనుకుంటున్నారమ్మా. నిన్ను మోసం చేయటం వలన నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అనైతే వారు అనుకుంటున్నారు. నీ వ్యక్తిగత జీవితం అయితే నువ్వు కోల్పోయావు అనైతే వారు అనుకుంటున్నారు. కెరియర్ విషయంలో ఎంత బాగున్నా సరే, బంధం విషయంలో చాలా బాధగా ఉన్నావు తల్లి. ఈ క్షణంలో వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? నువ్వు వారిని చాలా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నావు అని. ఇక్కడ మీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. మీ ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. చాలా ఆప్యాయత ఉంది. కానీ మీ బంధం అనేది మీరు కోరుకున్నట్లుగా సాఫీగా సాగటం లేదు. ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నావు. వారైతే నువ్వు దగ్గరగా ఉన్నట్టుగా వారికైతే అనిపిస్తుంది. వారు ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మీ ఇద్దరి మధ్య ఉన్న గతం అంతగా మంచిది కాదు. విషయాలన్నీ కూడా మీరు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నట్లుగా సాగలేదు. మీరు తనతో లేకపోయినా సరే, మీరు తనతో ఉన్నట్లుగా ఊహించుకుంటున్నారు. నువ్వు కూడా తనని గుర్తు చేసుకుంటూ ఉంటావు అనైతే వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య చాలా విషయాలు ఉన్నాయి తల్లి. భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తావమ్మా. అన్నీ కూడా వారు చూస్తూనే ఉన్నారు. వారి దృష్టిలో నువ్వు చాలా మంచి వ్యక్తివి తల్లి. మీ ఇద్దరి జీవితం కొత్త స్థాయిగా మొదలవుతుందమ్మా. నేను మీకు మాట ఇస్తున్నాను కదా. చాలా సంతోషాలు మీ జీవితంలోకి వస్తాయి. మీ ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. నీ సాయి తండ్రిగా నీకు మాట ఇస్తున్నాను. ఎందుకంటే మీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా అభిమానించుకుంటున్నారు. ఎప్పటికీ కూడా మీరు దూరం కారు. కాబట్టి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు 3వ నెంబర్ ఉన్న యాపిల్ని తాకిన వారి గురించైతే మన బాబా తండ్రి ఇలా చెబుతున్నారండి. చూడు తల్లి, నీ హృదయంలో, నీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వివరించి చెబుతానమ్మా. జాగ్రత్తగా విను తల్లి. నువ్వు వారి జీవితంలో అతిపెద్ద సంతోషం అనైతే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో వారు కోరుకున్నదంతా కూడా వచ్చింది అనైతే వారు అనుకుంటున్నారు. మీరైతే కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. ఆ వ్యక్తి అయితే కుటుంబానికి బాగా విలువ ఇస్తారు. మీ రాకతోటి వారి జీవితంలోకి సంతోషం వచ్చింది అనైతే వారు అనుకుంటున్నారు. నిన్ను మాత్రమే వారి జీవితంలో భాగస్వామిగా కోరుకుంటున్నారు. అవసరమైతే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళవలసి వస్తుంది నీకోసం. నిజంగా మీ ఇద్దరూ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి అయితే అక్కడ కూడా కుటుంబాన్ని ఎదిరిస్తారు. భార్య అయితే పుట్టింటి వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది. అదే అత్తింటి వారైతే నీ భార్య అలా చేస్తుంది, ఇలా చేస్తుంది అని చెబితే వాళ్ళని ఎదిరించడానికి కూడా సిద్ధపడుతున్నారు. అదే భర్త అయితే మిమ్మల్ని వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. మీకోసం ఎవరినైనా సరే ఎదిరించటానికి సిద్ధపడుతున్నారు. వారికి తెలుసు తల్లి, నీ రాక వల్ల వారి జీవితంలో సంతోషం వచ్చింది అని. వారి జీవితం సంపూర్ణం అయ్యింది అనే వారైతే భావిస్తున్నారు. ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే నీతో బంధాన్ని కొనసాగించటానికి, ఆ అడ్డంకులన్నీ తొలగించటానికి వారైతే సిద్ధంగా ఉన్నారు. వారైతే నీకు చాలా ప్రేమను ఇవ్వాలి, చాలా సంతోషాన్ని ఇవ్వాలి అనైతే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారు. నువ్వు తన లైఫ్లో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నారు. మీ ఇద్దరి మధ్యలో కుటుంబం అనేది అడ్డు వస్తుంది. దానిని దాటైతే మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? తన సంతోషమంతా కూడా నీ దగ్గరే ఉంది అని.
నువ్వు తన కోసం ఏమైనా చేయగలవు అని, తనని బాగా అర్థం చేసుకుంటావు అని, అలాంటి నిన్ను వదులుకోకూడదు అని, ప్రతి క్షణము నువ్వు తన పక్కనే ఉండాలి అని భగవంతుడిని కోరుకుంటున్నారు తల్లి. నీకు తోడు నీడగా ఉండాలి అనైతే వారు అనుకుంటున్నారు. వారు రాత్రింబవళ్ళు నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. అలాగే ఇలా కూడా అనుకుంటున్నారు. ఆ వ్యక్తి నా జీవితంలోకి రావటం వలన నేను కన్న కలలన్నీ కూడా నిజమయ్యాయి. నీ రాక వారి జీవితంలో వెలుగుని నింపుతుంది. నీ రాక వారి జీవితంలో ఒక శక్తిని నింపుతుంది. ఈ అదృష్ట దేవతని నేను వదులుకోకూడదు అని, ఎలాగైనా సరే ఈ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలి అని, మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అనైతే వారు అనుకుంటున్నారు అనైతే మన బాబాగారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.